ఇవాళ ద్రోణాచార్యుడు అండ్ ద్రుపదుడు కనెక్షన్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు ద్రుపదుడు ఎలా పుట్టాడో అది చూద్దాం. పాంచాల రాజు అయిన వృషతుడు మేనకాదేవిని చూసి తన వీర్యం స్ఖలనమవుతుంది. దాన్ని కాలు పెట్టి తొక్కితే పుట్టినవాడే ద్రుపదుడు. ద్రుపదుడి నాన్న అండ్ ద్రోణాచార్యుడి నాన్న ఇద్దరూ స్నేహితులు, కాబట్టి వీళ్ళు కూడా స్నేహితులవుతారు. అప్పుడు ద్రుపదుడు ఇలా అంటాడు, మా నాన్న తర్వాత నేను రాజు అవుతాను, కాబట్టి నీకేమన్నా అవసరమైతే నా దగ్గరికి రా, నేను నీకు సహాయం చేస్తా అని. అశ్వత్థామ పుట్టిన తర్వాత అతనికి పాలు పట్టడానికి కూడా ధనం లేకపోతే ద్రోణాచార్యుడికి తన స్నేహితుడైన ద్రుపదుడు గుర్తు వస్తాడు. అందుకని తన దగ్గరికి వెళ్తాడు దానం కోసం. కానీ ద్రుపదుడు, నువ్వేమో దరిద్ర బ్రాహ్మణుడివి, నేనేమో మహారాజుని, నా దగ్గరకు వచ్చి ఇలా అడగడానికి నీకు సిగ్గుగా లేదా అని అవమానిస్తాడు. అప్పుడు ద్రుపదుడు బాధగా హస్తినాపురంలోకి ఎంటర్ అవుతాడు. హస్తినాపురంలోకి వెళ్ళేసరికే పాండవులు కౌరవులు అప్పటికి చిన్నపిల్లలుగా పెరుగుతూ ఆటలాడుకుంటూ ఉంటారు. ఆ ఆటల్లో ద్రోణుడు చేసిన ఒక మహిమ చూసి భీష్ముడు చాలా సంతోషించి వాళ్ళకి గురువుగా నియమిస్తాడు.